వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్ గా వస్తుంది అనే టైటిల్ తోటి ఎప్పుడు కార్యకర్తలు చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ రానున్న ఎలక్షన్స్ తో ఒక కూటమి ఏర్పాటు చేసుకొని రాబోతున్నట్టు ఒక వార్త అయితే ఫుల్ గా సర్క్యులేట్ అవటం జరుగుతుంది అనమాట. సో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూటమిని ఏర్పాటు చేసుకొని రాబోతున్నారా? సో నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయింది. హలో సార్. హలో జకి సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే కూటమి ఏర్పాటు చేసుకొని రాబోతున్నారా? అట్లనే అసలు ఏ ఏ పార్టీలు ఉండొచ్చు అంటారు? మీరు అన్నట్టు సింహం సింగిల్ గానే వస్తుందని వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒకవేళ సింగిల్ గా వచ్చే సత్తా లేకపోయినా గెలవలేకపోయినా వాళ్ళు వాడుకొని వదిలేస్తారా తప్ప వాళ్ళకి ఎందుకు క్రెడిట్ ఇస్తారు? ఆయన బొమ్మ పెడితే, ఆయన ఫోటో పెడితే పలా ఒక నియోజకవర్గాల్లో వేరే కుక్కల్ని నక్కల్ని ఎవరిని పెట్టినా గెలుస్తారు అనేలాగా కొన్ని ట్రోల్స్ అయితే మనం చూసాం. మేబీ అంటే గత ఎన్నికల్లో ఘోర పరాభవానికి కారణం కూడా అదే. అంటే ఆయన ఫోటో ఉంటేనే కీలకంగా గెలుస్తారు, ఇంకెవరు అవసరం లేదు, ఇంకెవరి అండాదండ అవసరం లేదు, ఆఖరికి తల్లి చెల్లి కూడా అవసరం లేదు, రాజశేఖర రెడ్డి గారి క్రెడిట్ అంతా నాదే, నన్ను చూసి అందరూ ఓట్లు వేశారు కానీ మీ స్థానిక బలం ఏం లేదు, మీ ఎమ్మెల్యేలు కూడా పేరుకే రబ్బర్ స్టాంపులు అనేలాగే ఉంది కదా. పేరుకి మంత్రివర్గంలో చాలా మందికి ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చినా కూడా అల్టిమేట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నిటికీ. ఆయన ఎవరి మాట వెండు, ఆయన తోచిందే చేస్తారు. ఆయన కనీసం సీనియర్ నాయకుల్ని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీని కలవడానికి కూడా సుముఖత వ్యక్తం చేసేవాడు కాదంట. మళ్ళాటప్పుడు సొంత పార్టీ వాళ్ళని అలాగ చూస్తే వేరే పార్టీ వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి కలవాలి, అయ్యో కూటమి వాళ్ళు వచ్చారు లేచి నిలబడాలి, అట్లాంటివి ఉండవు కదా. అట్లాంటి ఒక నియంతృత్వ పోకడలు ఉన్నప్పుడు పక్కవాడిని కలుపుకోవాలని ఎందుకు అనుకుంటాడు? ఒకవేళ అనుకున్నా వాడుకొని వదిలేస్తారు తప్ప అదేం జరగదు. అయితే ఏవైతే కేసులు ఉన్నాయో కొన్ని సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద తిరుగుతున్నారో ఇవి కేంద్రంలో అయినా ఇంకెక్కడైనా మాట్లాడుకోవాలి, లాబింగ్ చేసుకోవాలి, ఎంతో కొంత సత్తా ఉండాలి, మన వరకు కూడా ఒక సపోర్ట్ ఉండాలి అనుకునే యాంగిల్లో ఆలోచిస్తే వాళ్ళతో వీళ్ళతో ఊరికే పొత్తు మాటలు పెట్టుకోవడం తప్ప పొత్తు అయితే పెట్టుకోరు. అంటే దాని ఊర్లలో ఒక సామెత ఉంది, నీటిలో బూర్లు అయిపోయడం అంటారు. నీటిలో బూర్లు అయిపోస్తారంట. ఎప్పుడు అవుతుందా? నీటిలో అవరు కదా. సో అట్లాంటి మాటలు చెప్పి వాడుకొని వదిలేస్తారు తప్ప ఎవరికి ఛాన్స్ ఎవరు అనేది అది నగ్న సత్యం. ఇకపోతే ఈ విషయం ఎలక్షన్స్ ముందు ప్రస్తుత ఎవరు ఎంపీ అనకాపల్లి ఎంపీ అనుకుంటాను సీఎం రమేష్ గారు ఒక మాట చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చేసారు, కాంగ్రెస్ తో కలవరు, అలాగని ఇండియా కూటమిలోకి వెళ్లారు. ఒకవేళ కర్మకాలి మొన్న 2024లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారే అనుకోండి, ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు ఆయన అని సీఎం రమేష్ గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. వాస్తవమే కదా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి గెలిచుంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడానికి కానీ, రేపొద్దున ఇతని మీద కేసులు ఎలిగేషన్ కానీ, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు కానీ గట్టెక్కించడానికి పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ని, కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఎలా పరిపాలన చేస్తారు? కాంగ్రెస్ జతకట్లే అడగలేరు, అలాగని కూటమిలోకి ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళగలరా? వెళ్ళలేడు ఆయన. ఎందుకు? ఆల్రెడీ బీజేపీతో టీడీపీ, జనసేన ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు ఇక్కడ కొన్ని రోజులుగా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఏమన్నా అక్కడ దించబోతున్నారా? అంటే బీఆర్ఎస్ పార్టీతో పాటు ఎంఐఎంని, సో వీటితోటి కూటమి భాగస్వాములు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లేదా అక్కడ షర్మిల గారిని కాంగ్రెస్ నుంచి తీయించేసి వేరొకళ్ళు వస్తే కూటమిని ఎట్లయినా క్రియేట్ చేయొచ్చు అన్న ఈ చర్చలు నడుస్తున్నాయి. ఏమంటారు వీటి మీద? అలా వెళ్ళరు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట అతనితో బాగా సన్నిహితంగా తిరిగి బయటకు వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే మనం చాలా వార్తల్లో ట్రోల్స్ చూస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినరు, చాలా ఎక్కువగా నేనే గొప్ప, నేనే తోపు అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తుంటారు. కాబట్టి ఆయన కాంగ్రెస్ తో విభేదించే కదా బయటకు వచ్చారు, కాబట్టి కాంగ్రెస్ తో కలవడు. ఇకపోతే మీరు బీఆర్ఎస్ ఎంఐఎం అంటారా? బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణలోనే మనుగడకి ప్రశ్నార్థకంగా ఉంది. మేబీ నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ. ఇకపోతే మీరు ఎంఐఎం అన్నారు. ఎంఐఎం కి ఇప్పుడు బై ఎలక్షన్ ఏదైతే అవబోతుందో మన జూబ్లీ హిల్స్ ది, ఎంఐఎం కంప్లీట్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ ఇస్తుంది. అలాంటప్పుడు ఎంఐఎం బీఆర్ఎస్ తో కలిస్తే కలవచ్చేమో, కానీ ఇక్కడ వైసీపీతో కలిసే ఛాన్సెస్ తక్కువ. అలా అని ఆంధ్రప్రదేశ్ లో ఎంఐఎం ఎంటర్ అవ్వలేదు.
ఇలాగే ఇప్పుడు ఇంకో ఆప్షన్ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలకి సిపిఎం తో కొద్దిగా పొత్తుగా ఉన్నారు, బాగానే ఉన్నారన్నా కూడా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారితో ఉన్న పరిచయాల వల్ల సిపిఎం తో కొంతవరకు ఓకే, బట్ కలిసి పోటీ చేద్దాం మాకు ఇన్ని సీట్లు ఇవ్వాలని సర్దుబాటు వస్తే మళ్ళీ అక్కడ ముడి చెయ్యాలి, ఎవరికి ఇవ్వడైనా. ఎందుకంటే మొత్తం నా హవాయే ఉండాలి. వైనాడు 175 కాన్సెప్ట్ తెచ్చింది అందుకు కదా. నా ఒక పార్టీయే, నేను తప్ప ఇంకెవరు ఉండొద్దు, నేను నా బొమ్మ పెడితే ఎవ్వడు ఎలాంటి వాడు నిలబెట్టే గెలిచేస్తాడు, నా వల్లే గెలిచారు. మీ లోకల్ స్థానిక బలం ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గెలిచారు. మరి అంత బలం ఉన్న అతను ఒక పులివెందులు తప్ప వేరే ఎక్కడైనా పోటీ చేసి గెలుస్తాడా? ఇంకెక్కడ ఎందుకు నామినేషన్ వేయడు? నిజంగా ఆయన బొమ్మ ఆయన ముఖం చూసి అందరూ గెలిచారు అని అంటే అప్పుడు ఎమ్మెల్యేలు ఇగో హర్ట్ అవుద్ది కదా. వాళ్ళు కూడా ఎంతో కొంత కష్టపడే ఉంటారు, లోకల్ గా ఉండే స్థానికంగా ఉండే కార్యకర్తలకు దగ్గరగా ఉంటారు, వాళ్ళతో పాటు కలిసి తిరుగుతూ ఉంటారు. వాడు ఏమీ ఇప్పుడు మీరున్నాను, నేను ఎంత పోటుగాడినైనా మీ ఊర్లో నేను కొత్తవాడినేగా. నేను మీకన్నా నేను సీనియర్ అవ్వచ్చు, వయసులో పెద్దవాడిని అవ్వచ్చు, నేను మీకన్నా ఒక 10 మంది ఎక్కువ మంది తెలుసుండొచ్చు. అంత మాత్రం నేను మీ ఊరు వచ్చి నేనే తోపంటే ఎలాగవుతుంది? మీరు స్థానికంగా మీ బలం మీకు ఉంటుంది. మీరు చెప్పబట్టే నేను మీ ఊర్లోకి రాగానే అందరూ నలుగురు వచ్చారు, మా సార్ ఎవరైనా మా సార్ రండి ఎవరు, మీరు చెప్పబట్టి వచ్చారు కానీ నా సొంతంగా నేను వస్తారా? అది మినిమం కామన్ సెన్స్ కదా. అలా కాకుండా నేను పెద్దవాడిని కాబట్టి నా కోసం వీళ్ళందరూ వచ్చారు అని అంటే అది చాలా తప్పు పని. సో అలాగా ఈయన సిపిఎం తో కూడా లేదు. ఇకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉందో అలాగే మనం ఇక్కడ చేద్దాం అనుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అంత సీన్ లేదు ఆంధ్రప్రదేశ్ లో. మీరు అన్నట్టు కాంగ్రెస్ లో పిసిసి చీఫ్ గా షర్మిలా గారిని మార్చితే ఎవరు మారుస్తారు? ఎవరున్నారు? ఇంకా కాంగ్రెస్ వైపు నిలబడిగలగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయాల ప్రకారం అసలు జీరో అయిపోయింది కాంగ్రెస్. ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర విభజించారో కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మేము అప్పుడు ఎలా ఉన్నారు, నెక్స్ట్ మేము ఉంటాం కదా చూసుకుంటాం, ఇదేదో లైఫ్ లాంగ్ పరిపాలించారు రాజుల్లాగా. అది బాగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి హట్ అయ్యారు. అందుకే జీరో, 100 కన్నా తక్కువ పర్సెంటేజ్ వచ్చిందంటే చూసుకోండి. 2014లో జీరో, 19లో 100 కన్నా తక్కువ, ఇప్పుడు 100 కన్నా బెటర్ గా వచ్చింది 2024లో. అంటే బికాస్ ఆఫ్ షర్మిలా గారు. మనకి అంతకన్నా పవర్ఫుల్ ఎవరున్నారు? అంత చరిష్మా ఉన్న వాళ్ళు ఎవరున్నారు అక్కడ? అందరూ వెటరన్ నాయకులు అయిపోయారు, సీనియర్ నాయకులు అయిపోయారు. చాలా మంది టీడీపీలోకి వెళ్ళిపోయారు, ఇంకొంతమంది వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇంకెవరు వస్తారు? ఎవరు ఉంటారు? పైగా గవర్నమెంట్ లేదు. గవర్నమెంట్ ఉంటే సరే మళ్ళీ వెళ్ళి కలుపుకోవడానికి ఏదో చిన్న పదవిని ఇస్తారు కదా వెళ్ళడానికి. కాంగ్రెస్ కి అసలు సెంట్రల్ లో పవర్ లేదు, ఇక్కడ చూస్తే అసలు ఏమీ లేదు, ఏదో కొద్దిగా పర్సంటేజ్ పెరిగిందంటే. మరి అటువంటి కాంగ్రెస్ కి ఏ నాయకుడు వచ్చి నిలబడతానంటాడు? సో వైసీపీ ఏదైతే ఉందో అక్కడ సెంట్రల్లో లాబింగ్ చేయాలి, రాజకీయాలు చేయాలి అనుకుంటే ఆమ్ ఆద్మీకో బహుజన సమాజ్ పార్టీకో లేదంటే ములాయం సింగ్ పార్టీతోనో కొంచెం సఖ్యతగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. సరే వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తారని ఆ మధ్యన జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేసింది. అందుకే అక్కడ ఎవరెవరు మనతో కలిసి వస్తారు కలిసి రారు అన్నట్టుగా చేశారే తప్ప అప్పుడు అర్థమైందో వీళ్ళు మనతో కలిసి వస్తారు వీళ్ళు మనతో కలిసి రారు. కలిసినా మళ్ళీ మనకు ఎన్నో కొన్ని సీట్లు అడుగుతారు. ఇప్పుడు బీజేపీకి సీట్లు ఇచ్చారంటే ఎలాగా? టీడీపీ జనసేన బలంగా ఉన్నాయి కాబట్టి బీజేపీ సీట్లు ఇస్తే బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు వైసీపీ బలంగా ఉంటే పోనీ ఎవరికైనా షేర్ ఇస్తుంది. వీళ్ళే బలంగా లేరు, పైగా అన్నింటిలో పోటీ చేస్తూ కొన్నేళ్ళు గెలుస్తామని తాపత్రయంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎలాగ ఇంకొకరితో ములాఖత్ పెట్టుకుంటారు? ఛాన్సే లేదు. ఒకళ్ళు పెట్టుకున్నా ఈయన వాడేసి వదిలేస్తాడే తప్ప ఎవరికి సీట్ల సర్దుబాటులో ఛాన్స్ ఇవ్వడు. కాబట్టి అదంతా జరిగే మాటే కాదు, అసలు అవ్వదు. అది నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహన వరకు. ఓకే సార్, థ్యాంక్ యూ.